హలో రాజా. నమస్తే. జమీందార్ రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా. లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది. బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో, బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతయ్యో. ఆ ఉంగరాల జుట్టు, ఆ బుంగమూతి బెట్టు, ఆ బొట్ల గిత్త పోజు, ఆ దగ్గరాల మోజు, నా చేతి కందిరావే కుప్పి గంతులయ్య మాకు కుర్ర అందమా. బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో. అరే బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతయ్యో. కసలు చిన్న సైజు ఆటగాణ్ణి, కొసరి కొసరి కొంగులాగే వేటగాణ్ణి, బాటమైన వారు గంటి దాన వెన్నెలల్లే నిన్ను అంటుకోనా. చేతిలోన చెయ్యి వేసుకుంటే యవ్వనాల పువ్వులన్నీ నీకు పెట్టనా. అరే బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో అమ్మో. ఆ ఉంగరాల జుట్టు, ఆ ఉంగమూతి బెట్టు, నా చేతి కందిరావే కుప్పి గంతులయ్య మాకు కుర్ర అందమా. బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో. చీకటొచ్చి చిచ్చుకాక ముందే ఆకలిరిగి బువ్వ పెట్టుకోవే. గుండె మీద గుండె పెట్టుకుంటే గుట్టు గుట్టు ఆశలన్నీ విప్పి చెప్పనా. అరే బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో. అరే బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతయ్యో. ఆ ఉంగరాల జుట్టు, ఆ ఉంగమూతి బెట్టు, ఆ బొట్ల గిత్త పోజు, ఆ దగ్గరాల మోజు, నా చేతి కందిరావే కుప్పి గంతులయ్య మాకు కుర్ర అందమా. బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతమ్మో అమ్మో. బోల్తా కొట్టావంటే శాల్తీ గల్లంతయ్యో. రాము, నేను వెళ్తున్నాను. రాధ, ఇలా కలుసుకోవడం విడిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి ఉండే కాలం ఎప్పుడొస్తుంది? నా మెళ్ళో నీ చేత్తో 3 ముళ్ళు పడ్డ రోజున. నీ ఆశ తీర్చడమే నా ఆశయం. అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు.
నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ నేనెందుకు రావాలి? నువ్వు నా కాబోయే ఇల్లాలివి కనుక. కంగ్రాచులేషన్స్. మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. వస్తాను రా. వస్తాను. ఓకే రాము, మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంట? సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను అక్కడికి నువ్వు ఏదో తక్కువ తిన్నట్టు. సరే నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా. ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన్ని వదలడం. షట్ అప్, బిహేవ్ యువర్సెల్ఫ్. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా. నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఎంత పొగర నీకు? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. అన్నే కొడతావా? నేను ముచ్చట పడ్డా రాదా? నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. రాధా, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధా, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. రాధా, మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలరా. ఎవరా నువ్వు? 1000 ఏళ్ళు ఆమె బ్రతుకుని, తీయటి ఆమె కలల్ని, దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా. హలో, పోలీస్ స్టేషన్. ఈ పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఎంత చూస్తాను. మిస్టర్, పట్టపగలు పెద్ద మనిషి ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇన్స్పెక్టర్, దోషిని నేను కాదు. పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతురిని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేసిన అంతకుడు వాడు. నేరస్తుడిని నేను కాదు ఇన్స్పెక్టర్, వాడు వాడు. షటప్, అవశ్యం. అర్థమైంది ఇన్స్పెక్టర్, అర్థమైంది. అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు. దారుణంగా దెబ్బతిన్న దీనమైన పేదవాడికి అన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు. కాకి బట్టలు, నల్ల కోట్లు, న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనమయ్యేది పేదవాడి. అలాంటి వాడి కోసం, వాడి కన్నీళ్లు తుడవడం కోసం,
వాడి కష్టాల్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు. జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది. ఆ పండుగలో రాజా ఉండకూడదు. ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడి ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ బాస్. బాబు రాజా, నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా రావాలి. మీరు పదండి డాడీ, నేను వెనకే వచ్చేస్తాను. విదేశాలకు పారిపోయినా నీ జ్ఞాపక శక్తి ఏ మాత్రం తగ్గనందుకు చాలా సంతోషం. నా పేరుతో పాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పేది నేను షటప్. నేను చెప్పేది నువ్వే వినాలి. దేవత లాంటి నా ఇల్లాలిని దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా. ప్లీజ్ నన్నేం చేయదు. నాకేదైనా జరిగితే నా భార్య బిడ్డలు ఆదరైపోతారు. రాజా, ఈ రోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు. అందుకు ఈ రోజు అనుభవించి తీరుతావు. అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను. ఇదిగో, వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది. ఒక్కొక్క రివాల్వర్ కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది. ఒకటి నా కోసం, ఇంకొకటి నీ కోసం.
అంతకంటే నాకు ఆనందమేముంది, అదృష్టమేముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా? పసితనంలో